హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రైస్ బ్యాగ్తో పూజా మ్యాట్ అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. మనకి రైస్ వాడేసిన తర్వాత సంచి ఒకటి కావాలండి. ఇంకా ఉలెన్ థ్రెడ్ అనేది మన ఇష్టం అండి. కలర్స్, ఇంకా నీడిల్ ఒకటి కావాలి. రైస్ బ్యాగ్ని కట్ చేసుకోవాలండి. అది కూడా 4 సైడ్స్ కూడా 22 సెంటీమీటర్స్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 సైడ్స్ కూడా సెల్లో టేప్ అనేది నేను అంటించుకుంటున్నానండి, ఎందుకంటే దారాలు ఊడిపోకుండా ఉండడం కోసం. వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలండి. ఇలా 4 సైడ్స్ కూడా అంటించుకోవాలి. ఇప్పుడు 4 సైడ్స్ కూడా 2 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని దానిని ఒక బాక్స్లా గీసుకున్నాను నేను. 2 లైన్స్తో ఉలెన్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి నీడిల్లోకి. ఇప్పుడు బాక్స్లా మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసిన లైన్ మీదన కుట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఆ రైస్ బ్యాగ్లో ఉన్న థ్రెడ్స్కి ఒక్కొక్క థ్రెడ్కి గ్యాప్ ఇస్తూ కుట్టుకోవాలండి. మొత్తం ఇలా స్క్వేర్లో కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా బాక్స్ లాగా కుట్టుకోవాలి. అంటే ఇది అవుట్లైన్ కింద ఉంటుంది మనకి. ఇప్పుడు ఇంకొక వేరే కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి నేను. సేమ్ ఇందాకలాగానే లైన్ తప్పించి లైన్ కుట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ స్ట్రైట్ లైన్గా కాకుండా వేరేలా కుట్టుకోవాలి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎలా కుడుతున్నాను అనేది. ఇలా కుట్టిన తర్వాత దీనిపైకి 4th లైన్లో మళ్ళీ కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ని లాస్ట్ వరకు కుట్టుకోవాలండి. ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టుకోవాలి. నీడిల్ని కిందకి తీసుకుని నాట్ వేసేసుకోవాలి బ్యాక్ సైడ్. సేమ్ సెకండ్ లైన్ కూడా అంతేనండి. అలా ఒక్కొక్క కలర్తో 3 లైన్స్ అయితే వేసుకున్నాను నేను. సెకండ్ లైన్ ఇంకా 3rd లైన్ కూడా కుట్టేశానండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను నా దగ్గర ఉన్న కలర్స్ని బట్టి నేను కుడుతున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ అండి అంతా కూడా. కలర్స్ అయితే వేరే వేరే కలర్స్తో నేను కుట్టుకున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా కుట్టుకోవాలండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఉందండి, కుడుతున్నాను. ఫోర్ కార్నర్స్లో కూడా టేప్ అయితే అంటించుకున్నాం కదండి, దాన్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి.
బ్యాక్కి మడత పెట్టేసుకుని సూది దారంతో కుట్టేసుకోవాలండి. 4 కార్నర్స్ కూడా కుట్టుకోవాలి. ఇలా 4 కార్నర్స్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలండి. ఇంకా బ్యాక్ సైడ్ కనిపించకుండా ఉండడం కోసం ఇంకా 4 కార్నర్స్కి కూడా మనకి అంచు కింద ఉండడం కోసం అయితే నేను ఎక్స్ట్రా కూడా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్తో క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పైకి మనం కుట్టుకోవాలండి. చూసారు కదా, మన దేవుడి గదిలోకి పూజ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి. రైస్ బ్యాగ్తో ఇలా చేసుకోవచ్చా అని కూడా మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి ట్రై చేస్తే. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.